పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వర్షార్పణం అయిపోయినట్టుగా, ఆరోపణలు వరదలో కొట్టుకుపోయినట్టుగా అసలు కీలకమైన విషయాల మీద దృష్టి పెట్టకుండానే ముగిసిపోయినాయి కదా. ఏంటి కీలకమైన విషయాలు? డిలిమిటేషన్ బిల్, ఆ తర్వాత చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్. ఈ రెండు రానేలేదు కదా. బహుశా వస్తాయనే ఉద్దేశంతోనే ఏమో అపోజిషన్ కంటిన్యూస్ గా అమిత్ షా రాజీనామా అనే ఇష్యూని పట్టుకుని కూర్చుంది. మరి వర్షాకాల సమావేశాలు అయిపోయినాయి, వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? కాక్రోచ్ పార్టీ చూడబోతేనేమో సీజన్ 2 జంతర్ మంతర్ దగ్గర మొదలవుతుంది అని చెప్తా ఉంది. ఇంకో పక్కన మోడీ వ్యూహాత్మకంగా రీల్స్ జనరేషన్ కి చెప్తా ఉన్నా షార్ట్ కట్స్ ఎంచుకుంటే కట్ షాట్ అయిపోతుంది పరిస్థితి. షార్ట్ కట్ విల్ కట్ యు షార్ట్ అని ఇలా కామెంట్ చేయడం చూస్తా ఉన్నాం కదా. అసలు ఈ కామెంట్ వెనుక వ్యూహం ఏంటి? బీజేపీ అయినా మోడీ నాయకత్వం అయినా ప్రయోగించబోతున్న అతి పెద్ద అస్త్రం ఏంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో అసలు స్ట్రాటజీ ఎలా వర్కౌట్ చేస్తున్నారో తెలిస్తే గనక, అర్థమైతే గనక చాలా విషయాల్లో మనకి క్లారిటీ వచ్చేందుకు స్కోప్ ఉంది. ఆ క్లారిటీని వెతికేందుకు అడిగేద్దామా రండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కంటిన్యూస్ గా ఇవే సీన్లు కదా. అపోజిషన్ ఏమో అమిత్ షా రాజీనామా చేయాలంటుంది. చివరాఖరి వరకు అమిత్ షా దాదాపు 10 రోజులు అంతకంటే ఎక్కువ సభ వైపు రాలేదు. ఇంకా ఒక్క రోజు సమావేశాలు ఉన్నాయి వర్షాకాల సమావేశాలు అనగా మీడియా ముందుకు వచ్చి मेरी चैम्बर में बैठा हूँ, विपक्ष संसद को चलने ही नहीं दे रहा है दोनों गृहों में, तो कोई जाकर क्या करेगा? सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है. చూశారు కదా, నేను నా ఛాంబర్ లోనే ఉన్నా, అపోజిషన్ అడ్డుకుంటే సభకు వచ్చి ఏం చేయాలి, అసలు ఏ విషయం మీదైనా చర్చించేందుకు సిద్ధం అని ఎప్పుడన్నారు? మర్నాడు సమావేశాలు ముగిస్తాయనగా ఆ ముందు రోజు. ఇలా అనడాన్ని బట్టి చూస్తే అధికార పార్టీ బ్యాక్ ఫుట్ లో ఉంది అనే విషయం రాజకీయ అవగాహన కించిత్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది కదా. పైగా వర్షాకాల సమావేశాలు ముగియడానికి ముందు రోజు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ సూచన ప్రాయంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం అన్నట్టుగా టచ్ చేశారు జస్ట్ ఆ సబ్జెక్ట్ ని. अभी भी वन नेशन वन इलेक्शन जैसे महत्वपूर्ण विषय पर काम कर रहे हैं. చూశారు కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ఈవెంట్ ఏది ఆత్మకథ ఆవిష్కరణ ఈవెంట్ వరకు వెళ్ళాం కాబట్టి అక్కడ జరిగిన 2 పరిణామాలని చెప్పి తీరాలి. ఒకటోది, రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్ లో ఉండగాట రామ్నాథ్ కోవింద్ తన మీద అభిమానంతో ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టేవారు అని మోడీ చెప్పడం చాలా మందికి రకరకాల అభిప్రాయాల్ని ఒకేసారి కలిగిస్తా ఉంది. प्रोटोकॉल के हिसाब से वो प्रधानमंत्री को छोड़ने के लिए गाड़ी के दरवाजे तक आते थे. చూశారుగా, అసలు ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి కారు వరకు వచ్చి సాగనంపేవారు అని అనడం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇక మీ విచక్షణ. రెండోది, రీల్స్ జనరేషన్ ఇప్పుడు అంటూ సెటిరికల్ గా అంతకు మించి పోక్ చేస్తున్నట్టుగా ఓ కామెంట్ చేశారు. रील का जमाना है, रेलवे स्टेशन पे लिखा हुआ हो शॉर्टकट विल कट यू शॉर्ट. రైల్వే స్టేషన్ లో ఎక్కడో రాసి ఉండేదట, షార్ట్ కట్ ఎంచుకుంటే కట్ షార్ట్ అయిపోతారు అని. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు కదా. అంటే సరదాగా చెప్తున్నట్టుగానే ఒక హెచ్చరిక, ఆ తీవ్రత అర్థమవుతోంది కదా. కట్ షార్ట్ అయిపోతుంది అనడం బట్టి చూస్తే అంటే మీ ఆందోళనలతో ప్రెజర్ పెంచాలి అనేది షార్ట్ కట్ మెథడ్ అన్నట్టుగా వాళ్ళకి ఇండికేట్ చేస్తున్నట్టుగా అనడం అనేది మోడీ రాజకీయ వ్యూహానికి ఒక సంకేతం అని అంటూ ఉన్నారు. ఎందుకని? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు అయితే రాలా, మరీ ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లు కూడా రాలేదు కానీ పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ లో, కానీ చర్చలోకి అయితే వస్తా ఉంది. ఎందుకని? గత శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది బీజేపీ. గుర్తుంది కదా మీకు. విపక్షాల నుంచి అబ్జెక్షన్ వచ్చేసరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. ఆ కమిటీకి పెట్టిన గడువు కూడా ఆగస్టు 10, అంటే వెరీ రీసెంట్ గా కన్క్లూడ్ అయింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేశారు. రిపోర్ట్ ఇచ్చినా గానీ ఈ సెషన్ లో రాలేదు అంటే నెక్స్ట్ వింటర్ సెషన్ లో వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పాస్ కావాలి అంటే డీలిమిటేషన్ లాగే 2/3 మెజారిటీ కావాలి కదా. ఇప్పుడు లెక్క చూడబోతే 2/3 మెజారిటీకి బోత్ హౌసెస్ లో, లోక్సభలో రాజ్యసభలో బీజేపీ చాలా దగ్గరగా ఉంది. ఇంతకు ముందు కీటాక్స్ లో నేను స్పెసిఫిక్ గా నెంబర్లు చూపించి చెప్పా. 2/3 మెజారిటీ కావాలి. సుమారుగా 360 మంది డిఎంకే లాంటి పక్షాలు వచ్చి చేరితే గనక 340 దాటుతుంది. మరో 20 మంది సభ్యుల్ని వైసీపీ లాంటి పార్టీల వైపు నుంచి కూడగట్టగలిగితే గనక 360 నెంబర్ ని టచ్ కావటం కష్టం కాకపోవచ్చేమో కదా. బీజేపీ బలం 152 ఉంది రాజ్యసభలో. ఇదిగో ఫెన్స్ సిట్టింగ్ పార్టీస్ ఇలాంటి వాటన్నింటినీ ఒక దగ్గరికి తీసుకురా
తీసుకురాగలిగితే అక్కడ కూడా పెద్ద కష్టమయ్యే పరిస్థితి లేదు కదా. ఈ వీడియో చూసుంటారు, కావాలంటే చూడని వాళ్ళు చూడొచ్చు, నేను కామెంట్ సెక్షన్ లో పెడతా ఆ లింక్. అంటే ఈ లెక్కన జేపీసీకి రిఫర్ చేశారు, జేపీసీ కాల పరిమితేమో మొన్న ఆగస్టు 10తో అయిపోయింది. ఈ లెక్కను చూస్తే వచ్చే శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ రాబోతుందా? కాక్రోచ్ పోరాటం విషయంలో అయినా విపక్షాలు పుంజుకొని కాన్ఫిడెంట్ గా రాజకీయంగా అడుగేస్తున్న తీరు విషయంలో అయినా గానీ ఇప్పుడు మోడీ ప్రయోగించే ఏకైక అస్త్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏనా? ఎస్ అని చెప్పడానికే ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకని? వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే రాజకీయం ఎలా మారొచ్చో తెలియాలంటే రిగరస్ గా ఆ టాపిక్ మీద హై లెవెల్ కమిటీగా ఏర్పడి పనిచేశారు కదా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆయన చేసిన సిఫార్సుల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చూపిస్తాయి ఇక్కడ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బీజేపీకి అడ్వాంటేజ్ అవ్వొచ్చా ఎలాగా అనే విషయం అర్థం కావడానికి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో 47 పార్టీలు పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ లో ఉంటే, అంటే ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు ఉంటే 32 పార్టీలు సమర్థించినాయి, కేవలం 15 పార్టీలు మాత్రమే అపోజ్ చేసినాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తేట జీడిపి అమాంతం 1% నుంచి 1.5% పెరిగి ఆర్థికంగా దేశానికి ప్రయోజనం ఉంటుంది అని రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇంత పెద్ద దేశానికి ఎలా పెడతారు ఒకేసారి ఎలక్షన్ అంటే ఒక మెథడ్ సజెస్ట్ చేసింది. 2029లోట దగ్గరలో ఎన్నికలు జరిగే అవకాశాలున్న రాష్ట్రాలన్నిటికీ కలిపి కేంద్రంతో పాటు ఎన్నికలు నిర్వహించాలి. అంటే సగం రాష్ట్రాలు కేంద్రంలో ఎన్నికలు అవుతాయట. ఆ తర్వాత వెంటనే ఒక నెల రోజులు తిరిగేలోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేయాలట. పెట్టేస్తే నెక్స్ట్ 2034 వచ్చేసరికి అన్ని రాష్ట్రాలకి కేంద్రానికి అంటే లోక్సభకి ఒకేసారి ఎన్నికలు పెట్టొచ్చు. బై 2034 వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే టాస్క్ ని అకంప్లిష్ చేసేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అలా పెట్టడం వల్లట రాష్ట్రాల్లో పదే అసెంబ్లీ ఎన్నికలు జరపడము, అక్కడికి ప్రధాని స్థాయి నాయకులు అదే పనిగా వెళ్లి ప్రచారాలు చేయడము, ఆర్థిక భారము ఇలాంటివన్నీ తగ్గుతాయి అని బీజేపీ వ్యూహాత్మకంగా చెప్పడానికి ట్రై చేస్తుంది. రామ్నాథ్ కోవింద్ అయితే ఆర్థిక అభివృద్ధి కూడా, జీడిపి గ్రోత్ రేట్ కూడా 1.5% పెరుగుతుంది అంటున్నారు. కానీ అసలు ఏం జరుగుతుంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే పెద్ద ఎజెండా తీసుకొని జాతీయ స్థాయి అంశాలను మాత్రమే ప్రస్తావిస్తే రాష్ట్ర స్థాయిలో సిగ్నిఫికెన్స్ ఉండేందుకు అవకాశం ఉంటుందా? దట్టు ఇంత విభిన్నమైన సంస్కృతి భాషలు ఉన్న దేశంలో అసలు ప్రాంతీయ పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే సర్వైవ్ కాగలుగుతాయా? ప్రాంతీయ పార్టీలు కానీ ప్రాంతీయ ఆకాంక్షలు కానీ ప్రివైల్ అయ్యేందుకు, వర్ధిల్లేందుకు అవకాశం ఉంటుందా? అన్నిటికీ మించి కేంద్రం ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కుడియడంగా ఒకేసారి పెట్టేయడం వల్ల అసలు ప్రజాభిప్రాయం అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఎంత ఉంటుంది? యాంటీ ఇన్కంబెన్సీ అనేది అసలు రిఫ్లెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందా? సపోజ్ కేంద్ర స్థాయిలో బలం చూపిస్తా ఉందనుకోండి ఓ పార్టీ, అలాంటి కేంద్ర స్థాయి బలగాన్ని రాష్ట్ర స్థాయి పార్టీలు తట్టుకోగలుగుతాయా? అందుకోసమే ఫెడరల్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతుంది అని అపోజ్ చేస్తా ఉన్నారు విపక్ష పార్టీలు. కానీ ఇప్పుడు 2/3 మెజారిటీకి దగ్గరగా ఉంది కదా బీజేపీ. అందుకని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ అంటాం కదా, ఆ జమిలీ ఎన్నికలు బిల్లు దాదాపు ఆమోద ముద్ర పడిపోయేందుకు అవకాశం ఉందేమో అనిపిస్తా ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఆమోద ముద్ర పడాలి అంటే 2 కీలకమైన రాజ్యాంగ సవరణలు కావాలి. మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా, ఆర్టికల్ 82A అలాగే ఆర్టికల్ 324A మోడిఫికేషన్స్ జరగాల. అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కూడా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆ చట్ట సవరణలన్నీ చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పెద్ద ఎజెండాని తీసుకొచ్చేస్తే గనక విపక్ష గుంపులో కలకలం పుట్టించినట్టు అవుతుంది. బీజేపీ పై చేయి సాధించడానికి ఏది జాతీయ సమగ్రత, దేశభక్తి, మోడీ నాయకత్వం లాంటి బిగ్గర్ ఎజెండాని తీసుకొచ్చి విపక్షాల మీద కాక్రోచ్ లాంటి నిరసన ధ్వనుల మీద పై చేయి సాధించవచ్చు అనే ఎత్తుగడ ఉంది అనే అభిప్రాయం ఈ సంకేతాలతో కనపడతా ఉంది. ఏ సంకేతాలు? మాన్సూన్ సెషన్స్ ఏమో వాషౌట్ అయిపోయినాయి. వాషౌట్ అయ్యే చివరి రోజు వరకు అమిత్ షా కనిపించలా. చివరి రోజు మీడియా ముందుకు వచ్చి సవాల్ విసరడం, పైగా రామ్నాథ్ కోవింద్ ఆటోబయోగ్రఫీలో మోడీ మాట్లాడిన తీరు, ఇలాంటివన్నీ చూస్తే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ తో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ రావడం ఖాయంగా కనపడతా ఉంది. మరి అదే జరిగితే గనక రాజకీయం ఎలా ఉండొచ్చు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి ఎజెండా సెట్ చేసుకోగలిగితే గనక బీజేపీ మళ్ళీ రాజకీయంగా పుంజుకోగలుగుతుందా? ఇప్పుడు హోంమంత్రి కూడా పార్లమెంట్ సమావేశాలను దాటవేసే పరిస్థితులు పడడం చూసాం కదా. ఇలాంటి బ్యాక్ ఫుట్ నుంచి మళ్ళీ ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడడానికి బీజేపీకి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఐడియా ఎత్తుగడ స్కోప్ ఇస్తుందంటారా? మీరేం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి.